నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీట్లో ఉన్నారు. నమస్తే సార్. వినాయక కుమార్ గారు. నమస్తే సార్. జయ గురు, బాగున్నారా? బాగున్నా గురువు గారు. సూర్యనారాయణ గారు నమస్తే సార్. చాలా రోజులకి గురువు గారిని కూడా చాలా రోజులైంది, మాట్లాడి చాలా రోజులైంది అసలు గురువు గారితో. అందుకనే పొద్దున కాల్ చేశాను. చాలా రోజులు లేదు, వచ్చాను సార్. ఇండియా వచ్చాను. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ వచ్చాను. 23 వచ్చాను. 22 వచ్చాను. వచ్చేసాను. ఎలా ఉన్నారు? మీ ఒంట్లో ఎలా ఉంది సార్ సూర్యనారాయణ గారు? సార్ నడిస్తే ఆయాసం వస్తుంది, కూర్చుంటే ఏముండదు, పడుకున్నా ఏముండదు. ఏమాత్రం ఒక 10 అడుగులు వేసరికి ఆయాసం వస్తుందండి. అందుకే మరి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నాను. ఏదో ఈ భగవద్గీత మొన్నటి వరకు మహాభారతం ప్రవచన యజ్ఞం ఇక్కడ మన అక్కడ అయింది కదా, మన ఈయన చెప్పారు రాజమండ్రి అయింది కదా 20 రోజులు. ఆయన సామవేదం ఆయన మన విశాఖంలో చెప్పినారు, మన రాజమండ్రిలో చెప్పినట్టున్నారు. వ్యాస భారతాన్ని కరెక్ట్ గా చాలా చక్కగా చెప్పారు సార్. వ్యాస భారతాన్ని అదే చాలా బాగా పోలండి. అదే 40-60 రోజులు ఎంత అయింది కదా. చాలా బాగుంది, ఇంట్రెస్ట్ గా కూర్చునేవాళ్ళం. అవునవునవును. రాజన్ జాయిన్ అయ్యారు. రాజన్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? నమస్తే సార్ రాజన్ గారు. నమస్కారం సార్. బ్రహ్మాండంగా ఉన్నాం. గురువు గారు భోజనం చేస్తున్నట్టున్నారు. పలహారం. ఓకే సరే. మళ్ళీ రాజం ఫోన్ చేసాడు ఇవాళ్ళే అనుకున్నాను. వాళ్ళ సరే మొదలు పెడదాము, లాస్ట్ ప్రతి వారం అలాగే అయిపోతున్నదని. సరిపోతుంది. ఓకే, విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రార్థనతో మొదలెడదాం. ఈ లోపల ఐ థింక్ మన వాళ్ళు జాయిన్ అవుతారు. జై గురు. రాజం వినబట్టలేదు. ఏంటి ఏంటి ఏదో అంటున్నావు, వినబట్టం లేదంటున్నా. నేనేమనలేదు. ఓకే ఓకే, విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. అందరికీ నమస్కారం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनाम वित्रियवतु आनो दिवो बृहतः पर्वताद सरस्वती यजतागन्तु यज्ञं हवं देवी युजुषाणा भृताचिषग्माम्नो वाचमुषति शृणोतु बृहस्पते अति यदर्यो अर्हाद्यमद्विभाति क्रतुमज्जनेषु यद्दीदय चवसत्त प्रजात तदस्मात् द्रविणं देहि चित्रम्. ओम श्री महागणाधिपतये नमः. श्री सरस्वती महादेव्यै नमः. श्री गुरुभ्यो नमः.
హరి ఓం. ఓం బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణే నమోస్తు శ్రీ విష్ణురూపాయ కృష్ణాయ నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే సచ్చిదానందరూపాయ కృష్ణాయ అక్లిష్టకర్మణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే సచ్చిదానందరూపాయ కృష్ణాయ అక్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడే సత్సంగ. చాలా రోజుల తర్వాత, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనము భగవద్గీత మొదలు పెట్టుకుంటున్నాము. సో భగవద్గీత 7వ అధ్యాయం చూస్తున్నాము. జ్ఞాన విజ్ఞాన యోగము. సో దీంట్లో నేచర్ ఆఫ్ స్పిరిట్ అండ్ స్పిరిట్ ఆఫ్ నేచర్, ఆ అధ్యాయము, దాని గురించి మనము చూస్తూ ఉన్నాము. జ్ఞాన విజ్ఞాన యోగము. సో దీంట్లో మనము నాలెడ్జ్ అండ్ విజ్డమ్, దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. వెంకటేశ్వర కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అన్న వెంకటేశ్వర. నమస్తే అన్న, చాలా రోజుల తర్వాత మళ్ళీ అన్న. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాము. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఓకే. రైట్. సో 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము, ద యోగా ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద డిస్క్రిమినేటివ్ విజ్డమ్. సో దీని గురించి మనకి పరమాత్మ తన స్వరూపము, తన ప్రకృతి గురించి చెప్తూ తన రికార్డింగ్ ఆన్ చేశాడండి? రికార్డింగ్ లేదు సార్. ఓకే, మరి స్టాప్ రికార్డింగ్ అవుతున్నట్టుంది. రాజేమ అవుతున్నదా రికార్డింగ్? బీయింగ్ రికార్డెడ్. రైట్. సో 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ సప్తమోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. సో ఇవాళ మనము లాస్ట్ టైం యాక్చువల్గా 15వ శ్లోకం వరకు చూసాము, నా జ్ఞాపకం ఉన్నంత వరకు. 7వ అధ్యాయంలో 15వ శ్లోకము. ఇవాళ 16, 17 చూసే ప్రయత్నం చేద్దాం, మరో 2. ఓకే, సో విల్ జస్ట్ రీడ్ ద వర్స్. శ్రీ భగవానువాచ
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. శ్రీకృష్ణ పరమాత్మ యాక్చువల్ గా ముందు శ్లోకాలు కానీ చూస్తుంటే తన నేచర్, తన తత్వాన్ని గురించి రివీల్ చేశారు. ఎందుకంటే మొట్టమొదట శ్లోకంలోనే నా గురించి పరిపూర్ణముగా ఏ విధముగా తెలుసుకోనగలవో దానిని నీకు రివీల్ చేస్తాను అనేటువంటిది పరమాత్మ చెప్పున్నారు. మనం ఒక్కసారి కానీ రీక్యాపిక్యులేట్ చేసుకుంటే, ఒక్కసారి మళ్ళీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తే, ఈ అధ్యాయంలో ఏ విధంగా నాకు పరిపూర్ణముగా నువ్వు సరెండర్ అయితే, అనన్య భక్తితో నీ యొక్క మనస్సును కంప్లీట్ గా నాకు సరెండర్ చేస్తే, మయ్యాసక్త మనఃపార్థ, నా యందు ఆసక్తుడవై నన్ను తెలుసుకోవాలనేటువంటి ఒక తత్వజ్ఞానంతో, నేనెవరు, భగవంతుడెవరు, నీకు నాకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి దాంతో కానీ నువ్వు కంప్లీట్ గా నాకు సరెండర్ అయితే, ఏ విధంగా సరెండర్ అవ్వాలని చెప్పారు? అనన్యమైనటువంటి భావనతో, యోగం యుంజన్ మదాశ్రయ, నన్ను ఆశ్రయం పొందినటువంటి వాడివే, అనన్యమైనటువంటి భావంతో నన్ను శరణాగతి పొందితే నీకు నా గురించి పూర్తిగా నీకు తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అనమాట. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి, అసంపూర్ణముగా పరిపూర్ణముగా ఏ రకంగా నన్ను తెలుసుకొనగలవో ఆ జ్ఞానాన్ని నీకు చెప్తాను అనేటువంటి విషయాన్ని పరమాత్మ రివీల్ చేశారు. సో చెప్తూ తన తత్వాన్ని చెప్పారు. అష్టవిధములుగా ఉండేటువంటి అపరా ప్రకృతి గురించి, పరా ప్రకృతి గురించి చెప్పారు. పరా అంటే ఉత్కృష్టమైనటువంటిది, అపరా అంటే ద లోవర్ నేచర్. అది చాలా విశేషంగా చూస్తున్నాం. అంటే ది లోవర్ నేచర్ అంటే అబౌట్ దిస్ క్రియేషన్, హౌ ఇట్ హ్యాపెండ్. ఈ పంచభూతములు, ఆ పంచభూతములు కాక పంచతత్వములు, ఆ పంచతత్వ రూపముగా ఉండేటువంటి అష్టవిధమైనటువంటి ప్రకృతి గురించి చెప్పారు. దాన్నే తన్మాత్రలు అన్నాం. అంటే సూక్ష్మ తన్మాత్ర, అది మాత్రమే ఉండేటువంటి సూక్ష్మ భూతాల గురించి. అదే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, పంచతత్వములైనటువంటి ప్రకృతి. ఈ ప్రకృతి మూలం అంటే స్థూలముగా కనిపించేటువంటి ఈ ప్రకృతి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది, సూక్ష్మతరమైనటువంటిది, ఒకదానికంటే ఒకటి చాలా సూక్ష్మం. దే ఆర్ వెరీ సటిల్. సో దాని వెనకాతలు ఉండేటువంటి తన్మాత్రలు అనేటువంటిది కూడా చూస్తున్నాం. తన్మాత్ర అంటే సూక్ష్మమైనటువంటి భూతం అనమాట. అంటే పంచభూతములుగా ఉండేటువంటి దానికి సూక్ష్మభూతం, దాని వెనకాతలు ఉండేటువంటి, అంటే మనకి ఉండేటువంటి గంధము, తర్వాత మనం తెలుసుకునేటువంటి నీరు, ప్రవహించేటువంటి శక్తి, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప రసగంధ, వీటి నుంచే వచ్చినటువంటి ఈ పంచభూతములు, వీటి గురించి చూసాము. సో దానికంటే సూక్ష్మంగా ఉండేటువంటిది మనస్సు, బుద్ధి, అహంకారము, అష్టవిధములుగా ఉండేటువంటి ప్రకృతి. అది మనలో ఉంటుంది. అంటే వ్యష్టి అంటే మైక్రోస్కోపిక్ గా, అంటే శరీరంలో ఉంటుంది. ఈ శరీరం పంచభూతములతో నిర్మితమైనటువంటిది. తర్వాత ఈ శరీరంలో బాహ్యముగా కనిపించేటువంటి స్థూలముగా ఉండేటువంటి శరీరంతో పాటు లోపల ఉండేటువంటి అంతఃకరణములైనటువంటి సూక్ష్మముగా ఉండేటువంటిది మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటిది కూడా చూస్తున్నాం. ఇది వ్యష్టిగా ఉండేటువంటిది, అంటే మైక్రోస్కోపిక్ గా బాడీలో ఉండేటువంటిది. దీనికి మ్యాక్రోస్కోపిక్ అంటే సృష్టిలో ఏ విధంగా చూస్తామనేటువంటిది కూడా చూసాం. అదే పరమాత్మ శరీరంగా కూడా మనం భావించి వ్యష్టి సమిష్టిలో ఏ రకంగా అది మేనిఫెస్ట్ అవుతుంది అనేటువంటిది చూసాం. సో దీనికంటే డిఫరెంట్ గా, దీనికంటే ఉత్కృష్టమైనటువంటి ప్రకృతిగా ఉండేటువంటిది పరాప్రకృతిగా చెప్పి, ఆ పరాప్రకృతే ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, ద కాన్షియస్నెస్, ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ అనమాట, జీవభూతం. ఆ జీవరూపమైనటువంటి పరాప్రకృతి, జీవరూపముగా ఉండేటువంటిది ఏంటి అంటే అదే తెలివి, అదే తెలుసుకొనుట, అదే ఆత్మరూపమైనటువంటిది. జీవ ప్రకృతిగా, ప్రాణశక్తి రూపంగా ఉండేటువంటి మేనిఫెస్ట్ అయినటువంటి నా పరాప్రకృతి అనేటువంటి దాన్ని చెప్పారు.
సో అపరా ప్రకృతి పరా ప్రకృతి అనేటువంటి చెప్పి తర్వాత తన మేనిఫెస్టేషన్, తన విభూతుల గురించి కూడా చెప్పారు. ఎలాగ ఎక్కడెక్కడ ఈ సూక్ష్మభూతాల్లో ఎలా ఉంటానో అనేటువంటిది, జలబులందు రసస్వరూపముగా ఉన్నటువంటిది నేనే అనేటువంటి విషయము, తర్వాత సూర్య చంద్రుల్లో ఉండేటువంటి తేజస్సును నేనే, బుద్ధిమంతులలో ఉండేటువంటి ఆ బుద్ధి, ఆ తెలివి స్వరూపాన్ని నేనే, తేజోవంతుల్లో ఉండేటువంటి తేజస్వరూపాన్ని నేనే అని ఆ విధంగా తన ఉనికిని రివీల్ చేశాడు పరమాత్మ, ఏ రకంగా ఉంటాను అనేటువంటిది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, ఈ రకంగా ఇంత స్పష్టంగా ఉన్నటువంటిది నేను ఒక్కడనే, మత్త పరతరం నాణ్యతించి కూడా చెప్పారు ఆయన. అంటే నాకంటే అన్యమైనటువంటి వస్తువు లేదు, నాకంటే ఉత్కృష్టమైనటువంటిది లేదు, ఉన్నటువంటిది నేను ఒక్కటే అయినటువంటి తత్వము, ఆ భగవత్ తత్వము ఏ రకంగా ప్రకృతిగా ఉన్నది అనేటువంటిది. అంటే మనం ప్రకృతిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రకృతి రూపంలో ఉండేటువంటిది ఆ ఈశ్వర తత్వమే అనేటువంటిది మనం అపరా ప్రకృతిగా తెలుసుకున్నాము. ఆ అపరా ప్రకృతిలో ఉండేటువంటి జీవస్వరూపముగా, అంటే తెలివి స్వరూపముగా ఉండి ప్రాణశక్తి స్వరూపంగా ఉండేటువంటిది కూడా పరమాత్మే అనేటువంటి చెప్పుకున్నాం. సో ఇదంతా ఎంత స్పష్టముగా ఉన్నదంతా ఒక్కటే తత్వము, భగవంతుడే, ఈశ్వరుడే, ఆ చైతన్యమే అనేకముగా రూపాంతరం చెంది కదలికలు కంది సృష్టిగా ఉన్నప్పటికీ కూడా అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి సందేహం అర్జునుడికి వస్తున్నటువంటి చెప్తూ, నా మాయాశక్తి వల్ల నేనే అనేకముగా కనిపిస్తున్నాను, సృష్టిగా కనిపిస్తున్నాను, జగత్తుగా కనిపిస్తున్నాను అనేటువంటి దాన్ని పరమాత్మ మనకి రివీల్ చేశారు. దాన్ని ఏమన్నారు అంటే అది మాయాశక్తి, అది మమ మాయా దురత్యయ, ఈ దైవీయేష గుణమయ మమ మాయా దురత్యయ. ఈ మాయా అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి, దీన్ని దాటడం అనేటువంటి చాలా కష్టం అంటూ ఆ మాయ 3 గుణ రూపముల్లో ఉంటుంది అని చెప్పారు. గుణాలకి తీసుకొచ్చారనమాట. అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇలాంటివి అనేటువంటిది అపరా ప్రకృతి చెప్తూ, ఈ అపరా ప్రకృతి అంటే మ్యాటర్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్, మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్, మ్యాటర్, ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్. ఈ మ్యాటర్ అదే 3 గుణములుగా కూడా చెప్పారు. మ్యాటర్ అంటే తమో గుణముగా ఉండేటువంటిది, ఎనర్జీ అంటే రజోగుణముగా ఉండేటువంటిది, తెలివి అని అంటే సత్వగుణంగా ఉండేటువంటిది. ఇది చూసాం. అంటే అల్టిమేట్లీ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ ద క్రియేటర్. ఆ భగవంతుడే అనేకముగా మారాడు. ఎలాగైతే ఒక్కటే బంగారం అనేకమైనటువంటి నగలుగా మారిందో, ఎలాగైతే ఒక్కటే ఉండేటువంటి ఆ లైట్ సినిమాగా మారిందో, లైట్ అండ్ షాడోస్ ఎలాగా మారిందో, అలాగా ఉన్న ఒక్కటే అయినటువంటి తత్వం అనంటే పరమాత్మ, పరమాత్మ అనంటే ఉన్నది ఒక్కటే అయినటువంటి సచ్చిత్ కాన్షియస్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఉనికి ఉన్నది, ఆ ఉనికి తెలుసుకుంటున్నది, సచ్చిత్గా ఉండేటువంటి స్వరూపము, ఆ సచ్చిత్ స్వరూపమైనటువంటి ఆ శుద్ధ బుద్ధమైనటువంటి చైతన్య స్వరూపము జగత్తుగా మారింది. జగత్తుగా ఎపియరెన్స్, జగత్తుగా మారడము అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎగ్జిస్టెన్స్, ఉన్నది కాదు, కనబడేటువంటిది జగత్తు. అది తెలుసుకోవాలి. ఆ డిఫరెన్స్ మనం చూసాము. జగత్తు ఉన్నది కాదు, జగత్తు కనబడేటువంటిది. ఆ కనబడేటువంటి జగత్తు సత్యం అనుకుంటున్నాము. ఆ కనబడడానికి అలా కారణం ఏమిటి అని అంటే అది భగవంతుడి తాలూకా ప్రకృతి. ఆ ప్రకృతి అంటే మాయాశక్తి. ఆ మాయాశక్తి 3 గుణములతో కూడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరమాత్మ తెలియజేశారు. త్రిభిర్గుణమైర్భావైభి అనేటువంటి చెప్పారు. సర్వమిదం జగత్, త్రిభిర్గుణమైర్భావైభి ఏభి సర్వమిదం జగత్ మోహితం నా అభిజానాతి. దీనివల్ల ఈ 3 గుణముల వల్ల మోహితం జగత్, అంటే జగత్తులో ఉండేటువంటి మానవులందరూ కూడా, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా ఈ 3 గుణములకు లోబడం అవడం వల్ల, చాలా మనం స్పష్టంగా చెప్పుకున్నాము. 3 గుణములకు అంటే సత్వ రజో తమో గుణములుగా వీటికి లోబడి సత్యాన్ని చూడలేకపోతున్నాం. అంటే వీఆర్ ఆల్ గెట్ కాట్ అప్ ఇన్ దట్ ఆ మాయ అనేటువంటిది. సో దానిలో ఉండడం వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు నేను అంటే మామేభ్య పరమభ్యం అని చెప్తూ, ఎవరైతే నేను సూత్రీయ మణిగణ ఇవ అనేటువంటిది కూడా చెప్పారు. దాంట్లో ఉన్నాను నేను అనేటువంటి చెప్పి, ఈ గుణముల వల్ల నన్ను తెలుసుకోదు. ఎవరు తెలుసుకోగలరు, అయితే నన్ను ఎలా తెలుసుకుంటారు అనేటువంటిది చెప్తే పరమాత్మ ఏం చెప్పారు అని అంటే,
మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నన్ను శరణు జొచ్చుతారో, శరణాగతి పొందుతారో, మామేవ ప్రపద్యంతే, ప్రపత్తి అనేటువంటి విషయాన్ని చెప్పాం. శరణాగతి గురించి చాలా మాట్లాడుకున్నాం. శరణాగతి అనేటువంటిది ఎప్పుడైతే, అంటే శరణాగతి అని అంటే ఉన్నది ఒకటే అనేటువంటి తత్వాన్ని ఎవరైతే పట్టుకుంటారో, తెలుసుకుంటారో, అలాంటి వాళ్ళు, అది బాగా, అంటే ఈ తత్వము ఎవరైతే ఇప్పుడు ఈ మాయా, దీంట్లో ఉండేటువంటి ఈ త్రిగుణములు, వీటి సమస్తమైనటువంటి ప్రకృతి, అష్టవిధములైనటువంటి ప్రకృతి ఎవరైతే దాన్ని చింతన చేసి సాక్షిగా దర్శిస్తారో, అంటే అంటే చేతనలో కదిలిన కదలికలే మనకి అపీరెన్స్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో కదలిక, ఒక రాయి వేస్తే కదలిక వస్తుంది. కదలిక అంటే నీళ్లలో వేవ్స్ వస్తాయి, చుట్టూ వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ అనేటువంటిది నిజమా కదలిక? అది ఎపీరెన్సా? ఆ నీళ్లు కదిలేటువంటిది ఇట్స్ ఎన్ ఎపీరెన్స్. కానీ ఆ కదలిక, ఆ వేవ్స్ కూడా, ఆ అలలు కూడా జలమే. జలము కంటే ఆ కదలిక అనేటువంటిది వేరు కాదు. అలాగే ఈ చైతన్యము అనేటువంటిది ఉన్నది తెలుసుకుంటున్నది, దాని స్వరూపం. ఉన్నది తెలుసుకోవడం అంటే సచ్చిత్ అనేటువంటిది స్వరూపం. అది నా చేతన, నా కాన్షియస్నెస్, అదే నేను. ఆ కాన్షియస్నెస్ లో వచ్చినటువంటి కదలిక వల్ల మనకు అనేకమైనటువంటి భావాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఉపాధులు పొందుతున్నాయి. ఉపాధి అని అంటే, ఇప్పుడు మట్టి ఉన్నది, మట్టి, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని తీసుకొని తన తెలివిని ఉపయోగించి ఒక కుండ చేశాడు. ఒక కుండ చేస్తే అది ఏమైంది? దాని కూజ అన్నాము. లేకపోతే ఇంకోటి చేశాడు, కుండ తయారు చేశాడు. లేకపోతే దాంతో ఇంకో మూత తయారు చేశాడు. లేకపోతే ఇంకా అనేకమైనటువంటి ఏదో అనేకమైనటువంటి వస్తువులు తయారు చేశాడు. ఆ వస్తువులన్నీ కూడా ఆ మట్టి అనేకమైనటువంటి ఉపాధుల్ని పొందింది అంటాము. ఉపాధి అని అంటే ఒక షేప్, ఒక ఆలంబన. అలాగే నా చేతన ఉన్నటువంటిది, తెలుసుకున్నటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ ఏమైంది? అనేకమైనటువంటి కదలికలు పొంది, అంటే ఎందుకు కదలికలు పొందుతున్నది? ఎందుకు ఆ నదిలో, ప్రశాంతంగా ఉండేటువంటి సరస్సులో, చిన్న నదిలో కదలిక ఎందుకు వచ్చింది? అది ప్రకృతి. అది ప్రకృతి అంటే నది, నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా అది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే చిన్న చెరువులోని ఒక రాయి వేసాము, ఒక రాయి ఎక్కడి నుంచి వచ్చి పడింది, అల్లు బయలుదేరాయి. అలాగే నా చేతనలో ఒక వాసనా రూపమైనటువంటి ఈ వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పూర్వజన్మలో ఉండేటువంటి ఆ సంస్కారాల వల్ల. అంతకుముందు ఎక్కడ వచ్చింది అని అంటే బీజ రూపంలో ఉండేటువంటి సంస్కారాల వల్ల. ఇది మనం చాలా తెలుసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాము. సో ఈ బీజ రూపంలో ఉండేటువంటి సంస్కారాల వల్ల నా చేతనలో కదిలినటువంటి కదలికలు అనేకమైనటువంటి వృత్తులుగా తయారయ్యి, ఆ వృత్తుల వల్ల నేను అనేకమైనటువంటి ఉపాధులను పొందుతున్నాను. ఏమిటా ఉపాధులు అని అంటే మనకి కనిపిస్తున్నాయి. నేను భర్తగా, నేను భార్యగా, నేను ఇంజనీర్గా, లేకపోతే నేను ఒక గాయకుడుగా, లేకపోతే నేను కవిగా, లేకపోతే నేను పండితుడిగా, లేకపోతే నేను బాగా తెలిసినటువంటి వాడిగా, లేకపోతే వేదం చదువుకున్న వాడిగా, వేదం తెలుసుకోలేనటువంటి వాడిగా, అనేకమైనటువంటి వృత్తులన్నీ వస్తున్నాయి. ఈ వృత్తులు మాత్రమే ఇవి. ఆ వృత్తులకి నేను కేవలం తెలుసుకునేటువంటి వాడినే, కానీ ఆ వృత్తులకి నాకు ఏం సంబంధం లేదు. ఆ ఉపాధులకు నాకు ఏం సంబంధం లేదు. ఉపాధి విలయం అయిపోవాలి, ఉపాధి విలీనం అయిపోవాలి. ఉపాధి విలీనం అయిపోకుండా అది తెలుసుకోలేకుండా ఉన్నాను. సో ఈ రకంగా మనసులో అనేకమైనటువంటి భావజాలాన్ని పెట్టుకొని, ఆ భావజాలాన్ని పట్టుకొని నేను కల్పిత జగత్తుని చేసుకున్నాను. సో ఈ జగత్తు సత్యమని అనుకుంటున్నాను. కనబడేదే కానీ ఉండేది కాదు అని నేను తెలుసుకోలేకపోతున్నాను. అందువల్ల పరమాత్మ తన మాయ గురించి మొత్తం అంతా కూడా చెప్పి ఈ మాయని, ఇది చాలా దాటడం కష్టం. ఎందుకంటే ఈ మాయ మళ్ళీ ఇందాక అనుకున్నట్టుగా మ్యాటర్ ఎనర్జీ కాన్షియస్నెస్, మ్యాటర్ ఎనర్జీ ఇంటెలిజెన్స్, తదో తమో సత్వగుణ ప్రధానమైనటువంటి మాయను దాటడం కష్టం. ఇప్పుడు మామేవో ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణు తెచ్చుతారో వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని చెప్పారు. మాయను శరణు తెచ్చడం అంటే ఏంటి? ఎందుకు శరణు తెచ్చట్లేదు అనేటువంటి డౌట్ వస్తుందని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, నన్ను ఎవరు తెలుసుకోలేరు అంటే దుష్కృతినః అన్నాడు. అంతకు ముందు శ్లోకంలో నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః అసురం భావం ఆశ్రితాః అని చెప్పారు. అంటే మాం మూఢాః ప్రపద్యంతే నరాధమ, మాయలో చిక్కుకొని పోయినటువంటి
అధములైనటువంటి నరాధమ, అధములైనటువంటి వాళ్ళు అంటే దే ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ పీపుల్ హూ ఆర్ ఇగ్నోరెంట్, హూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ, నాట్ ఏబుల్ టు డెసిఫర్ ద థింగ్స్, నాట్ ఏబుల్ టు సీ క్లియర్లీ, డిస్టింక్షన్ తెలియనటువంటి వాళ్ళు నరాధములు. అంటే ఎవరైతే అర్థం చేసుకోలేని మూఢులు, వాళ్ళు నాలుగు రకాలుగా మనం చెప్పాను. వాళ్ళు ఎవరు అని అంటే మనం క్రితం క్లాసులో చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. వాళ్ళు ఎవరు అని అంటే నరాధమాహ. అంటే ఇక్కడ మనము వాళ్ళని ఎవరు చెప్పుకున్నాం అంటే మూఢులు నా ప్రపద్యంతే మాం. మూఢులు అంటే అజ్ఞానముతో కూడినటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వారు, విచారణ చేయలేనటువంటి వారు అనేటువంటి వాళ్ళు మూఢులు అని అనుకున్నాం. అంటే వాళ్ళు ఎంతసేపు నేను సంసారము, నేను తెలుసుకున్నదే సత్యము, కొంచెం విచారణ చేయరు, ఓపెన్ గా ఆలోచించరు, అలాంటి వాళ్ళు చేసుకున్నారు. తర్వాత నరాధమ అన్నారు, మానవుల్లో అధములు. అంటే ఆ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండదు, వాళ్ళకే ఉండదు. సో వాళ్ళు. తర్వాత మాయయ అపహృత జ్ఞాన, వీళ్ళు మూడో రకమైనటువంటి వాళ్ళు. మాయయ అంటే వాళ్ళు ఎవరు ఏం చెప్తే అది నమ్మేసేటువంటి వాళ్ళు. మనం చూస్తూ ఉంటాం చాలా మందికి, ఏదో కథలు చెప్తూ ఉంటారు, లేకపోతే ఏదో పురాణాలు చెప్తూ ఉంటారు, లేకపోతే ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. దాంట్లో ఆ డిస్క్రిమినేషన్ ఉండదు. ఆ మాయలో పడి అబ్బో ఇది చెప్పింది వాళ్ళు మహాజ్ఞానులు అని అనుకుంటారు. ఆ డిస్క్రిమినేషన్ లేని వాళ్ళు అపహృత జ్ఞాన. తర్వాత అసురం భావం ఆశ్రిత, అసురీ భావాలు ఉండేటువంటి వాళ్ళు. ఇది కేవలం మనం తెలుసుకోవడమే ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే తెలుసుకున్నామో, చీకట్లో ఉన్నామో తెలుసుకుంటే ఏమవుతుంది, లైట్ తెచ్చుకుంటాం, ఆ డిస్క్రిమినేషన్ తెచ్చుకుంటాం, ఆ వెలుగు తెచ్చుకుంటాం, భగవద్గీత చదువుకుంటాం, లేకపోతే శాస్త్రాన్ని వింటాం, లేకపోతే గురువు దగ్గరికి వెళ్తాం. సో ఈ రకమైనటువంటి మూఢులు, అపహృత జ్ఞాన, వీళ్ళు నన్ను తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్పారు. అక్కడ వరకు వచ్చి ఆగాం. అయితే ఇప్పుడు అధముల గురించి చెప్పారు కదండి, బానే ఉంది. అసురం భావమాశ్రితాహ నరాధమాహ అనేటువంటి వాళ్ళు చెప్పారు. అయితే నన్ను ఎవరు భజిస్తారు? వాళ్ళు అధములు అయిపోయారు. వాళ్ళు మూఢుల గురించి దుష్కృతినహ అన్నారు. అదే దుష్టకర్మలు ఆచరించేటువంటి వాళ్ళు. ఎవరైతే నన్ను తెలుసుకోలేరో వాళ్ళు దుష్టకర్మలను ఆచరించినటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళని చెప్పి, ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఇవాళ ఏం చెప్తున్నారంటే సుకృతినహ చెప్తున్నారు. అంటే మంచి కర్మలు ఎవరు చేస్తారు? సుకృతినహ. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే భరతర్షభ, హే అర్జున, హే భరత శ్రేష్ఠ, భరతర్షభ అంటే భరతులలో వృషభుడు లాంటి వాడా, శ్రేష్టమైనటువంటి వాడా. ఛందస వృషభో విశ్వరూప చందోభ్యో జమృతాం సంభభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం. వేదం చెప్తుంది. అంటే అక్కడ ఓంకారము శ్రేష్టమైనటువంటిది. తస్య వాచక ప్రణవ అన్నట్టుగా, అంటే భగవంతుని వాచకము, భగవంతుని నామము ఓంకారము, భగవంతుడే ప్రణవం, భగవంతుని ప్రణవంతో రిప్రజెంట్ చేసినట్టుగా. అలాగా మనుష్యులలో శ్రేష్ఠుడు, భరతులలో శ్రేష్ఠుడు. భరతుడు అని అంటే వెలుగు, భరత అంటే వెలుగు, వెలుగులో ఉత్కృష్టమైనటువంటి వెలుగు. అంటే యూ కెన్ హ్యావ్ వీ హ్యావ్ ఎ డెవలప్డ్ డిస్క్రిమినేటివ్ విజిటమ్, డిస్క్రిమినేటివ్ అండర్స్టాండింగ్. అందుకని అర్జున్ని ఆ రకంగా సంబోధించాడు. నరాధమ అని చెప్పారు. ఇక్కడ భరతర్షభ, ఏ భరత శ్రేష్ఠ అర్జున. సుకృతినః, సుకృతినః అని అంటే మంచి కర్మలు చేయనటువంటి వాళ్ళు, శుభకర్మలను ఆచరించినటువంటి వాళ్ళు. ఎవరైతే అలాంటి చేస్తారో, ఇక్కడ అంటే చాలా విచారణ ఉంటుంది. ఇక్కడ అంటే మనం ఏంటంటే అసలు ఎంత విచారణ అవసరమా, దుష్కృతులు ఏంటి, సుకృతులు ఏంటి, మన రాజంకి వెంటనే డౌట్ వచ్చేస్తుంది. అసలు ఇదంతా మాయ గురించి చర్చ ఏమిటి అనేటువంటిది కాదు ఇక్కడ. అంటే మనము ఆ ఎవల్యూషనరీ స్టేజ్ లో ఎలా ఉన్నాము, దేని గురించి చూస్తున్నాము. మనం పొద్దున లేస్తే దేంట్లో ఒక దాంట్లో కర్మయందే చిక్కుకొని ఉంటాము. మనము ఆగి ఆలోచించి ఆ సాక్షిగా ఉంటూ ఆ డిస్క్రిమినేషన్ ని పట్టుకునేటువంటి టైం కానీ సమస్య అది కానీ ఆ డిస్క్రిమినేషన్ ఉండదు. కానీ బట్ ఎవరైతే కంటిన్యూస్ గా దాని గురించి ఎఫర్ట్ పెడతారో, ఎఫర్ట్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక తపన,
ఏదో తెలుసుకోవాలి, ఏంటి అసలు నిజమైనటువంటి నాలో ఆ ఎఫ్లిక్షన్ అనేటువంటిది, అంటే ఏదో ఏదో ఒక వెలితి, ఏదో నేను ఇంకా ఆ ఆర్తి అంటాం, ఆ ఆర్తి ఉండాలి, ఏదో తెలుసుకోవాలనేటువంటి తపన. అందుకనే వాళ్ళు దాని కోసము తప్పించేటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటో తెలియదు, బట్ సంథింగ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్, సంథింగ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ అపాన్, సంథింగ్ స్టిల్ ఐ హ్యావ్ ఎ క్వెస్ట్ టు లెర్న్. క్వెస్ట్ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే సుకృతిన. ఏమి లేదండి, ఏముంది అంతా ఏమి లేదు, హాయిగా లేవడం, ఎంజాయ్ చేయడం, సెన్సరీ ప్లెజర్స్ తో ఉండడం, డబ్బు సంపాదించడం, అలా మెకానికల్ గా గడిచిపోయినటువంటి వాళ్ళందరూ దుష్కృతిన అన్నారు. అంటే ఎందుకు దుష్కృతిన అన్నారంటే మానవ జన్మ లభించడమే దుర్లభం అని చెప్తారు. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. అలాంటి లభించినటువంటి మానవ జన్మని మనము ఉపయోగించకపోతే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఎవరో ఒక అతను ఉంటాడు, డబ్బు సంపాదించాలనే తపన అతనికి, పొద్దున లేచిన దగ్గర నుంచి బాగా అసలు డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించాలి. ఎలాగా? డబ్బు ఎలా వస్తుంది, ధనం ఎలా సంపాదించగలవు అని అంటే ఎవరో వాళ్ళ గురువు చెప్పాట ఆయనకి, ఎవరో వాళ్ళకి ఇక్కడ దూరంగా ఒక అడవి ఉంది, ఆ అడవిలోకి వెళ్తే అక్కడ పెద్ద బంగారు గని ఉంటుంది, ఆ బంగారు గనిలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ బంగారము వజ్రాలతో కూడినటువంటి ఒక రాయి కాని దొరికితే నీకు మొత్తము నీ దారిద్ర్యం అంతా తీరిపోతుంది, నువ్వు మంచి ధనికుడు అవుతావు, ధనికుడైతే పేరు ప్రతిష్టలు వస్తాయి, నీకు సమాజంలో మంచి దొరుకుతుంది అని అంటే ఇంకా ఆయన దాని గురించి వెతకడం మొదలెట్టాడు. అంటే ఒకడు ఉన్నారు జిజ్ఞాస ఆర్తిన. సో అలా పరిగెట్టాడు ఆయన. పరిగెట్టేసరికి రోజు వెళ్ళడం, పొద్దున్న వెళ్ళడం, అడవిలోకి వెళ్ళడం, ఆ కొండ దగ్గరికి వెళ్ళడం, అన్ని రాళ్ళన్నీ చూడడం, పరిశీలించడం, వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంకేం దొరకలేదని చెప్పాడు. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికల్లా ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక ఆయన, స్వామీజీ లాంటి ఆయన వచ్చారు. ఇంటికి వచ్చేసరికి అమ్మ మీ ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఆయన అడవికి వెళ్ళారంటే దేనికంటే ఒక బంగారపు వజ్రం కోసం వెతుకుతున్నాడు, పెద్ద వజ్రం కొండరాయి, దానికోసం దొరికితే మా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి అన్నట్టు. అంటే ఆమె ఏం చేస్తున్నావు అమ్మ అంటే ఇదిగో పప్పు రుబ్బుతున్నాను, పచ్చడి రుబ్బుతున్నాను, దానికి ఇగో బండరాయి పెట్టి చెత్త కొడుతున్నాను అని అంటే ఏమిటో బండ అని చెప్పి ఇది తీసుకెళ్లి పరిశీలించాడు. ఇది ఎక్కడదమ్మా అని అంటే ఇది మా పూర్వీకులది, మా తాతగారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఇచ్చారు, అప్పటి నుంచి వస్తున్నారని చెప్పింది. అని చెప్పి దాన్ని చాలా పరిశీలించి అన్ని చూసి అమ్మ మీ ఆయన వెతుకుతున్న రాయి ఇదే అని చెప్పాడు. అంటే అదే వజ్రంతో ఉండేటువంటి రాయి, అది అలాగ వాళ్ళు ఏం దేనికంటే చింతకాయ పచ్చడి కొట్టుకుంటూ ఉపయోగిస్తున్నారు. అంటే అజ్ఞానము అంటే తెలియకపోవడము, మనలోనే మన దగ్గరే అది ఉన్నది అని తెలియకపోవడం వల్ల మనం ఏంటంటే అలా తిరుగుతూ ఉంటాం సంసారంలో. అది నేనే ఉన్నాను అని తెలుసుకోకపోవడము అదే అజ్ఞానము. అదే ఇంకా ఆ డిస్క్రిమినేషన్ లేకపోవడమే దుష్కృతి. ఎప్పుడైతే అది ఆగి ఆలోచించి పరిశీలించి చూసామో అది సుకృతి. అది సుకృతి. ఆ సుకృతిని పరిశీలించడం ఆయనకి ఎలా తెలిసింది అంటే ఆ డిస్క్రిమినేషన్ ఉందన్నమాట. సో అది సుకృతినోర్జున. అలాగా ఆ సుకృతులు ఎవరైతే పుణ్యకార్యము అని అంటే ఇక్కడ పుణ్యకార్యము అని అంటే ఏదో సేవ చేయడం అదేటువంటిది కాదు, తనని తాను తెలుసుకోవడం పుణ్యకార్యం. ఆ ఎఫర్ట్ సత్సంగం, శ్రవణ, మనన, నిధిధ్యాసనలే సుకృతి. అయితే ఈ సుకృతులు 4 రకాలుగా ఉంటారని చెప్పారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఈ సుకృతి సత్కర్మలు చేయనటువంటి వాళ్ళు, శుభకర్మలను ఆచరించే వాళ్ళు. శుభకర్మలు అని అంటే మనకేంటి, మనకి మామూలుగా ప్రపంచంలో ఉండేటువంటిది ఏంటంటే శుభకర్మలు అంటే మజ్జిగ పంచడం, లేకపోతే ప్రసాద పొట్లాలు పంచడం, లేకపోతే గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం, లేకపోతే నలుగురు చేత ఏదో చేయించుకోవడం. కానీ అది ఒక రకంగా ఆగిపోతాయి. కర్మ ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇవ్వదు, కర్మ ఎప్పుడు కూడా జ్ఞానం ఇవ్వదు. కర్మ ఏం చేస్తుంది అని అంటే ఒక రకమైనటువంటి ఒక స్టేజ్ వరకు వచ్చి అంతఃకరణ శుద్ధి వరకు వస్తుంది. కానీ ఏమవుతుంది, ఈ కర్మలు చేయడం వల్ల ఇంకా కర్మలందు మనకి ప్రేరణ ఎక్కువైపోతుంది. కర్మలు చేస్తున్న కొద్దీ కూడా తెలియకుండానే ఒక రకమైనటువంటి అహంకారము, ఒక రకమైనటువంటి దాని యందు పట్టు, దాని యందు మమకారము పట్టుకుంటాయి మనకి, గమనిస్తే మనకి తెలిస్తే. ఆయన నలుగురు పొగుడతాడు, ఇది ధనవంతుడు దాన ధర్మాలు చేసేవాడు ఉంటాడు. దాన ధర్మాలు చేయడం ఆయనకి ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఒక వ్యాపకం అయిపోతుంది. ఏదో రకంగా దానం చేసి మంచివాడు అనిపించుకోవాలి, ఏదో రకంగా సహాయం చేయాలి. అది అల్టిమేట్ గా దాన్ని ఆయన తాలూకు ప్రవృత్తి అయిపోతుంది తప్ప ఆయనలో వికాసం రాదు.
ఎప్పుడు వస్తుంది అని అంటే మననం చేయడం, మళ్ళీ శాస్త్ర శ్రవణం చేయడం, మళ్ళీ ఆ సత్పురుషులతో వ్యాసంగం చేయడం, సత్సంగం చేయడం, ఆలోచించడం. అంటే జ్ఞానం అనేటువంటిది మెలకువ లేకపోతే కర్మ అనేటువంటిది ఉపయోగం ఉండదు. కేవల కర్మ మనకి ఎప్పుడు కూడా ముక్తినివ్వదు. కర్మ ఎప్పుడు కూడా మనని బంధిస్తుందే తప్ప మనస్సుని భక్తి విలీనం చేయదు. ఆ శరణాగతి కంప్లీట్ గా పరిపూర్ణంగా ఉండదు. చాలా సందర్భాల్లో చాలా కథల్లో మనం చూస్తాం. అది మనం తెలుసుకోవాలి. సో అందువల్ల ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే అలాగా సుకృతి అంటే మనం ఏమన్నామంటే శ్రవణ మనన నిధిధ్యాసనాలే సుకృతి. అంటే సుకర్మలు, మంచి కర్మలు. ఏమిటా మంచి కర్మలు అని అంటే ఓపెన్ మైండ్, థాట్ ప్రాసెస్, ఇంట్రాస్పెక్షన్, సాక్షి భావన, తెలుసుకోవడము, పరిశీలించడము, పరిశీలన తులనాత్మకమైనటువంటి దృష్టి. నాట్ సంథింగ్ అంటే మెకానికల్ గా చేయడం కాదు. మా అమ్మ చెప్పింది నేను చేస్తున్నాను. నో, యూ హ్యావ్ టు లుక్ విత్ ఇన్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు వాచ్. దట్ ఈజ్ సుకృతి. అది చాలా ఇంపార్టెంట్. సుకృతి అంటే చాలా కర్మలు ఉన్నాయి, సుకృతి కర్మలు. అవి ఓకే, బట్ దే హ్యావ్ ఎ లిమిటేషన్. దిట్స్ వాట్ మై పాయింట్ ఇస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది చెప్తూ ఏం చెప్తున్నారంటే ఈ రకముగా సుకృతులు చేసేటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అనేటువంటి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి కర్మలు చేసేటువంటి వాళ్ళే. ఎవరు అనంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చతుర్విధ భజంతే మాం. ఈ 4 రకాలైనటువంటి మనుషులు కూడా నన్ను భజిస్తుంటారు. నన్ను అంటే ఎవరండి? ఇక్కడ కృష్ణ పరమాత్మ, భగవంతుడు కృష్ణుడు. ఎక్కడ ఉంటాడు ఆయన? వైకుంఠంలోనా, లేకపోతే గోలోకంలోనా, లేకపోతే ఎప్పుడో వాసుదేవ కుమారుడు అయినటువంటి కృష్ణుడానో? వసుదేవుడు అంటే మాం అంటే ఇక్కడ ఆత్మరూపముగా ఉండేటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి అంతర్హృదయంలో ఉండి కేవల సాక్షి స్వరూపముగా, ఆత్మరూపముగా, చైతన్య రూపముగా ఉండేటువంటి భగవంతుడు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడున్నాడు అని అంటే నాలోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? హృదయంలో ఉండడము, తెలుసుకునడముగా సచ్చిత్ రూపముగా ఉన్నాడు. సచ్చిత్ రూపముగా ఉండి, మరి సచ్చిత్ ఆనంద స్వరూపము కదండి. సచ్చిత్ రూపంగా హృదయంలో ఉండేటువంటి పరమాత్మ ఆనంద స్వరూపుడైనట్టు నాకు ఆనందం ఎందుకు అనుభవానికి రావట్లేదు? ఇది ప్రశ్నే కదా. మీరు చెప్పారు, బాగానే ఉంది. మాం భజంతి చతుర్విధ. అక్కడికి తెలుసుకుందాం. అసలు సచ్చిత్ రూపంగా ఉన్నది అర్థమవుతున్నది. కొంత సత్ అంటే ఉన్నాడు. ఎందుకంటే నేనున్నాను, నువ్వు లేవు అని ఎప్పుడు ఏం చెప్పవు కదా. నువ్వు ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను ఉన్నారా అంటే ఉన్నాను అంటావు. నిద్రలో కూడా ఉన్నాను, మెలకువగా ఉన్నాను, స్వప్నంలో కూడా ఉన్నాను. ఉండడం తెలుస్తున్నది. ఉండడమే తెలియడం కాకుండా తెలియడం కూడా తెలుస్తున్నది. నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నాకు ఆకలి వేస్తున్నది, నేను నడుస్తున్నాను, నాకు బాధగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది, నాకు సుఖంగా ఉంది అనేటువంటిది కూడా తెలుస్తున్నది. సచ్చిత్ రెండు విడదీయరానటువంటివి. ఉండడము తెలియడము అనేటువంటిది ఉన్నాయి. మరి భగవంతుడు సచ్చిదానందం అయినప్పుడు ఉండడము తెలియడము తెలుస్తున్నప్పుడు ఆనందము నాకు ఎందుకు అనుభవానికి రావట్లేదు? ఆనందముతో పాటు సుఖం వస్తున్నది, సుఖంతో పాటు పక్కనే దుఃఖం ఉంది కదా. దుఃఖం వస్తున్నది. మరి భగవంతుడు ఆనంద స్వరూపుడయ్యి నాలోనే ఉండి నేనే ఆ స్వరూపం అయినప్పుడు నాకు దుఃఖం ఎందుకు అనుభవానికి వస్తున్నది? ఈ ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకున్నామా? ఆ ప్రశ్నను ఎప్పుడైనా పరిశీలించామా? నాకు ఆనందం దుఃఖం లేదండి, దుఃఖము వచ్చిందని అనుకుంటున్నా. మరి చికాకు, చింత, బెంగ, బాధ, భయము, క్రోధము ఇలాంటి అనేకమైనటువంటి భావనలు కలుగుతున్నాయా నీకు? ఈ భావాలకన్నిటికీ కూడా నువ్వు అతీతముగా సాక్షిగా ఉండగలుగుతున్నావా? లేదా అదే నేనని మమేకమైపోయి కూర్చున్నామా? ఇది ఒకసారి పరిశీలించాలి. సో ఇది ఒక ప్రశ్న. దీని గురించి చాలా చింతన చేయాలి. అంటే ఎప్పుడైతే నీకు బెంగ, భయము, బాధ, క్రోధము, దుఃఖము ఇలాంటి భావనలు అంటే కదలికలు, అంటే ఇవన్నీ అసలు సృష్టి అంటేనే కదలికలు అని చెప్పి అనుకున్నాం. సృష్టి అంటేనే చేతనలో వచ్చినటువంటి కదలికలు, అది సత్యం కాదు. సృష్టి జగత్తు కనబడేదే కానీ సత్యం కాదు అనుకున్నాము. అలాగే నీకు దుఃఖము, భయంగా, బాధ, భయము అనేటువంటిది అనుభవానికి వస్తున్నాయి అని అంటే అవి కూడా ఆనందము మరొక స్వరూపమే. ఆనందము అని అంటే ఆనందము అనేటువంటిది కేవలము శాంతమే ఆనందము, ప్రేమే ఆనందము.
ఈ కదలికలు బెంగ బాధలు వస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి చేతనలో కలిగినటువంటి మార్పులు. దాంతో మనం ఐడెంటిఫై అయిపోవడం వల్ల ఈ సినిమాలో వెలుగు నీడలలాగా మనం చూస్తున్నాం తప్ప అది కూడా ఒక ఆనంద స్వరూపమే. అందుకనే మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అన్నాడు ఆయన. అంటే తర్వాత అనేకమైనటువంటి పృథక్ భావాహ నా నుంచే పుడుతున్నాయని చెప్పాడు. అనేకమైనటువంటి బెంగలు బాధలు అనేటువంటిది కూడా పుడుతున్నాయి. దానికి ఏమీ అసలు నీకు సంబంధం లేదు. అది ఎప్పుడు ఉండనే ఉంది. ఆనంద స్వరూపము. ఆనందము అనేటువంటిది ఏంటి అని అంటే సుఖము అనేటువంటిది వేరు. ఆనందము అనేటువంటిదే శాంతమే ఆనందము. శాంతమే అంటే నువ్వు ఇఫ్ యు ఆర్ వెరీ పీస్ఫుల్, వెన్ యు ఆర్ వెరీ కదలికలు లేనటువంటి ఉన్న స్థితిలో దేనిని చూసినా సాక్షిగా దర్శించడమే ఆనందం. దేనిని చూసినా ప్రేమగా అంటే తనకంటే వేరుగా ఏది లేదని తెలియడమే ఆనందము. తనకంటే వేరుగా ఏది లేదనడమే ప్రేమ. అదే అంటే అన్ని భావములు దేని యందు విలీనమైపోయి ఉంటావో అదే ఆనందము, అదే శాంతి. అది ఎప్పుడు అనుభవానికి వస్తూనే ఉంటుంది. కానీ దానికంటే వేరుగా మనకు కదలికలు వచ్చి దాంతో మనం ఐడెంటిఫై అయిపోవడం వల్ల అది ఉన్నా మనం గుర్తించలేకపోతాం. సో సచ్చితిని మనము గుర్తించినప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ఇంద్రియములు ఎప్పుడైతే వెళ్ళి ఇంకో దాంతో తగులుకుంటున్నాయో ఆ ఇంద్రియానుభవమే నా అనుభవం అనుకుంటున్నాను. నా అనుభవం కాదు. ఇంద్రియానుభవం ఏమిటి అని అంటే ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు. ఒరిజినల్ గా వచ్చినటువంటి ఆ వెలుగు అనేకముగా మార్పు చెందినట్టుగా కనిపిస్తున్నట్టుగా సినిమాలో ఒక వెలుగే విలన్ గా ఉన్నది, ఒక వెలుగే హీరోగా ఉన్నది, ఒక వెలుగే హీరోయిన్ గా ఉంది, ఒక వెలుగే అగ్నిగా ఉంది, ఒక వెలుగే నీరుగా ఉంది, ఒక వెలుగే కొండలుగా ఉన్నది, ఒక వెలుగే చెట్టుగా ఉన్నది. అంతే తప్ప అవి అనేకమైనటువంటి భావాలే తప్ప మూలమునందు ఉన్నది ఒకటే. అలాగే మూలమునందు ఉండేటువంటి భగవత్ చైతన్యమే ఉన్నది, తెలియచున్నది, ఆనంద స్వరూపముగా ఉన్నది. ఆనందము అని అంటే ప్రేమ, శాంతి ఇత్యాదిగా మనం చెప్పుకున్నాం. ఆ అనుభవంలో ఉన్నది. కానీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ చేంజెస్ వీ కెనాట్ ఏబుల్ టు గెట్ ఇట్. దానివల్ల ఈ 4 రకాలైనటువంటి భక్తులుగా మనకి బయలుదేరుతున్నారు అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞాని అనేటువంటి 4 రకములుగా నన్ను భజిస్తూ ఉంటారు. 4 రకములైనటువంటి స్వరూపములుగా నన్ను కొలుస్తూ ఉంటారు అనేటువంటి చెప్తున్నారు ఇక్కడ. ఈ డిఫరెన్స్ కూడా చూద్దాం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఆర్తులు. ఆర్తులు అంటే ఎవరు అని అంటే మనకి ఆపద వచ్చినప్పుడు భగవంతుని గురించి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఆర్తులు. వీళ్ళు కూడా మంచి కర్మలు చేసేటువంటి వాళ్ళు. అంటే భగవంతుడు జ్ఞాపకం ఉంటాడు వీళ్ళకి. ఉన్నది భగవంతుడు, భగవత్ తత్వం నుంచి మనం మలచబడ్డాము అనేటువంటి తెలుస్తుంది. కానీ ఈ ఆర్తులు ఏమిటి అని అంటే వీళ్ళు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అంటే మనకి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తారంటే ఆర్త భక్తుల్లో గజేంద్రుడిని చెప్తారు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసలి చేత పట్టి వాడు చాలా అహంకారిగా ఉంటాడు. భార్యాభర్తలతో ఆ భార్య తన పరివారంతో మడుగులోకి వెళ్తాడు భాగవతంలో కథ. సో ఆయన ఏం చేస్తాడు, ఆయన అందులో క్రీడిస్తూ ఉంటాడు, ఏమి పట్టించుకోడు. ఆ నీళ్లు జలక్రీడలన్నీ ఆడుతూ ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు, చాలా సుఖంగా ఉంటాడు, చాలా వెర్రవిగి ఉంటాడు. నా అంత బలవంతుడు లేడని అంటూ ఉంటాడు. ఈ టైంలో మొసలు వచ్చి పట్టుకున్నప్పుడు తను ఇలాంటి మొసలు నేను ఎన్నో జయించాను, నేను చాలా బలవంతుడిని చాలా ఫైట్ చేస్తాడు. చాలా కొన్ని వేల సంవత్సరాలుగా చెప్తారు. చేసి ఇంక చివరికి ఎప్పుడైతే ఇంకా తన వల్ల కాదని అనుకున్నాడో అప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుని ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడు వచ్చి తన చక్రంతో ఈయన చేస్తారు. ఇది కథ కదండి. భగవంతుడు అప్పుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన మొదలు పెట్టగానే సిరికింజెప్పటి శంకు చక్రములను చేదోయి సంధించడని అదంతా చాలా చక్కగా చెప్పుకుంటూ అసల వైకుంఠపురంలో ఆవల దాపుల మందార మకరంద అనేటువంటిది ఏదో చెప్తూ పద్యం చెప్తారు. అంటే ఎక్కడి నుంచో వచ్చాడండి అని. దట్ స్టోరీ ఈజ్ అగైన్ రూపకం. ఇట్ ఈజ్ అగైన్ మనం ఏంటంటే ఒక దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఒక సింబాలిజం అనమాట. అంటే దాన్ని ఒక పోలికతో చెప్తారు. దాంట్లో ఉండేటువంటి ఆ రూపకాన్ని తీసుకోవాలి. దాన్ని బట్టి అంటే ఎక్కడున్నాడు అని అంటే తన అహంకారము వల్ల తనే అంతా చేస్తున్నాను అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో భగవంతుడు రాడు. కానీ ఎప్పుడైతే శరణాగతి ఆపద వచ్చినప్పుడు తను రియలైజ్ అయ్యే శరణాగతి పొందాడో ఆయన కూడా పరమ భక్తుడే. అప్పుడు ఎక్కడున్నాడంటే తన హృదయం నుంచే వచ్చాడు. మొసలు అంటే కూడా ఎక్కడుంది? సంసారమైనటువంటి మొసలి పట్టుకుంది మన అందరినీ కూడా. సంసారము నేను నాది అంటే ఈ కామనలు కోరికలు అనేటువంటిది మొసలి పట్టుకుంది.
ఈ సాగరము అని అంటే ఆ నది అనేటువంటిది ఒక సంసారం లాంటిది అనమాట. దాంట్లో ఉండేటువంటి మొసలి అని అంటే మనలో కామనలు కోరికలు అనేటువంటిది పట్టుకుంది. ఈయన అహంకారం వల్ల చాలా చాలా కొన్ని సంవత్సరాలు ఫైట్ చేశాడు. చివరికి భగవంతుడికి సరెండర్ అయినప్పుడు ఆ భగవంతుడు వచ్చి తనని రక్షించాడు. ఈ విధంగా తీసుకోవాలి, అందులో లిటరల్ గా తీసుకోకూడదు. లిటరల్ గా కవులు బాగా చెప్తారు, వాళ్ళు చెప్పినప్పుడు పద్యాలు అవి చాలా మాధుర్యంగా ఉంటాయి, ఆ రకంగా అని మనం తీసుకోవడం కాదు. సో ఆ రకమైనటువంటి ఆర్త భక్తుల గురించి చెప్తారు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పే ఇతపరం బెరుంగ రావే కావవే వరద రావే ఈశ్వర అని ఏవో చాలా దాంట్లో చక్కగా పోతనా మార్చుల వారు చక్కగా భక్తి ప్రధానంగా చేశారు. అంటే మనం ఏం చేయాలి అంటే రోజు వై షుడ్ వి వెయిట్ ఫర్ సమ్ ఆపద టు కమ్, ఎప్పుడో ఆ ప్రమాదం వచ్చినప్పుడే చిక్కాల. కానీ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉంటారంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని తలుచుకుందాం అని అనుకుంటారు. వాళ్ళు ఆర్త భక్తులు అంటారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా భగవంతుడు కాపాడతారు. సో అలాగా ఆర్త భక్తులుగా చెప్తారు. సో అలాగా అయితే కొంతమంది అసురులు కూడా భగవంతుని ప్రార్థించినటువంటి వాళ్ళు ఉన్నారు. అసురులు అని అంటే రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు, రాముడితో యుద్ధం చేయడానికి వెళ్తే ఆయన ఏం చేశాడు, భగవంతుని ప్రార్థించాడు. కానీ అసురుడు ఎలా స్వభావం ఉంటుంది అని అంటే కోరికతో ఉంటుంది వాడి స్వభావం, రాముడిని జయించాలి. వాడు చేసింది తప్పు పని వాడికి తెలుసు, అయినా కూడా అసురీ స్వభావం ఏముంటుంది అని అంటే వాడు ఆర్తభక్తుడే, కానీ మూర్ఖపు ఆర్తభక్తుడు. అంటే ఇంత దాంట్లో ఇంకా అంటే అనేకమైనటువంటి లెవెల్స్ ఉంటాయి మనలో. ఈ అహంకారము లేకపోతే ఈ అటాచ్మెంట్, నేను నాది అనేటువంటిది అనేకమైనటువంటి పొరలుగా ఉంటుంది. దీన్ని సముద్ర మథనం కూడా, అది కూడా ఒక రూపకమే, ఒక సింబాలిక్ గానే ఉంటుంది. సముద్ర మథనం చేసినప్పుడు అందులోంచి అనేకమైనటువంటి వస్తువులు బయటకు వస్తాయి. ఆ భాగవతంలో చెప్పినటువంటి దాంట్లో అసలు అక్కడేమోని కిందనేమోని ఆ తాబేలు మీద పెడతారు, మందర పర్వతాన్ని పెడతారు, వాసుకిని పెట్టి చిలుపుతారు. సముద్ర మథనం కథ కూడా సింబాలిక్, అందులోంచి అనేకమైనటువంటి వస్తువులు వస్తూ ఉంటాయి. అలాగా మన మనస్సులో అనేకమైనటువంటి వేల కొలది సంస్కారాలు ఉంటాయి. దాన్ని చిలకాలి. దాన్ని బాగా ఎలా చిలకాలి అని అంటే భగవన్ నామంతో చిలకాలి, లేతే మౌనము అనేటువంటి దాంతో పరిశీలించాలి. శ్వాసని ఒక రాటగా చేసుకొని దాన్ని చిలకాలి. శ్వాసే అందులో ఉండేటువంటి ఆ వాసుకి పాము, ఆ శ్వాసను. సో ఇట్స్ ఆల్ మనం ఎలా చేస్తామని, అందుకనే శ్వాసను అలా గమనించడము, వాచ్ చేయడము, సైలెన్స్ గా ఉండడము, సాక్షిగా ఉండడము. ఎప్పుడైతే మనం అనేకమైనటువంటి ఆ ధ్యానములు అని అంటే చేయడం కాదు, ధ్యానం కర్మ కాదు, చాలాసార్లు చెప్పుకున్నాము. ధ్యానము అని అంటే ఉండడము, ధ్యానము అని అంటే తెలియడము, ధ్యానము అని అంటే సాక్షి, ధ్యానము అని అంటే చూడడము, ధ్యానము అని అంటే పరిశీలన, ధ్యానము అని అంటే కేవల నిశ్శబ్దం. ఇది అనేకమైనటువంటి ధ్యానానికి చెప్పినటువంటిది. సో అది మనం చెయ్యము, అది మనం పట్టుకోము. కాబట్టి ఈ రావణాసురుడు లాంటి వాడు ఉంటాడు మనలో ఎప్పుడో బాధ వచ్చినప్పుడు, ఏంటంటే ఎంత ప్రార్థన చేసాం, ఎంత మెడిటేట్ చేసాం, భగవంతుడు వచ్చి కాపాడ్డా, భగవంతుడు వచ్చి చూడ్డా, వస్తాడు ఎప్పుడో, అనేక వేల సంవత్సరాలు పడుతుంది. వాళ్ళని ఆర్తభక్తులు అంటారు. రావణాసురుడు రాముడితో యుద్ధానికి ముందు శివుడికి తపస్సు చేశాడు, లేకపోతే సీతను ఎత్తుకు రావడానికి ముందు, లేకపోతే దేవతల మీద యుద్ధం చేయడానికి ముందు యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ ఏం చేశాడు, లక్ష్మణుడితో యుద్ధానికి ముందు పెద్ద యాగం చేశాడు. దేనికోసం? స్వార్థం. అలాంటి వాళ్ళు ఆర్తభక్తులు అంటారు. సో అలాంటి వాళ్ళు కొంతమంది కేటగిరీ ఉన్నారు. మనం ఏ కేటగిరీలో పడతామో చూసుకోవాలి. ఆర్తో ఇంకొక రెండో భక్తులు ఉన్నారు, అంటే అర్ధార్థి, జిజ్ఞాసు, అర్ధార్థి. జిజ్ఞాసు 2 అన్నారు, అర్ధార్థి 3. కానీ జిజ్ఞాసు అర్ధార్థి కంటే కొంచెం హయ్యర్ కేటగిరీ కాబట్టి ముందు అర్ధార్థి చూద్దాం. అర్థము అనంటే ఏదో ఒక వస్తువును కోరబడి, ఇందాక చెప్పుకున్నాం రావణాసురుడు ఏదో ఒక వస్తువును కోరబడి భక్తి చేసేటువంటి వాళ్ళు. ఏదో నాకు ఇవాళ పరీక్ష పాస్ అవ్వాలి, పరీక్షలు వస్తున్నాయి, ఒకసారి గుళ్ళు చుట్టూ ప్రార్థన చేసేద్దాం. లేకపోతే ఏదో ఇప్పుడు మనం ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, సో ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని, స్వామి నాకు ఇది వచ్చేటట్టుగా చెయ్యి, అది అర్ధార్థి. ఇలాగా. అలాగే భాగవతంలో ఏంటంటే ధ్రువుడిని అర్ధార్థి కింద చెప్తారు. ధ్రువుడు మంచి కథ, అది కూడా చాలా, అది రూపకమైన ధ్రువుడు ఏంటి, వాళ్ళ నాన్నగారి తొడ మీద ఉత్తానపాదుడు కూర్చున్నప్పుడు ఆయన నుంచి వాళ్ళ తల్లి ఆమెను పెన్తల్లి చూసినప్పుడు నారదుడు వచ్చి కథ చెప్తాడు, ఓం నమో నారాయణ అని చెప్తే ఆయన అంత చిన్న వయసులోనే భగవంతుడి గురించి ప్రార్థన చేసి ఆయన తాలూకా ఇదేంటి, ఎలాగైనా
మంచి స్థానం సంపాదించాలని. అర్ధార్థి ఏదో ఒక కామన పెట్టుకొని చేసేటువంటి వాడు అనమాట అర్ధార్థి. ఆయన ఎవరు? ధ్రువలోకం పొందుతాడు. అంటే ఉన్నాడు కానీ మెర్జ్ అవ్వలే, శరణాగతి కంప్లీట్ అవ్వలేదు. సో ధ్రువలోకం మళ్ళీ ఉంటాడు మళ్ళీ, బట్ స్టిల్ హీ హాస్ టు కమ్ బ్యాక్. సో అలాగా అంటే డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్తో అర్థార్థి, అలాంటి వాళ్ళు అర్థార్థి అంటే ధన కామములకి, ధనం మీద ప్రీతి, లేకపోతే ఏదో చాలా కథలు చెప్తుంటారు. కథల్లో మనం తెలుసుకునేది ఏం లేదు. కథలలో సత్యాన్ని పట్టుకొని దాన్ని మనకు అన్వయించుకొని మనం మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి శ్రవణ మనన నిధిధ్యాసనాదులతో అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ రియలైజేషన్కి వెళ్ళాలి. ఇది మనం పట్టుకోగలగాలి. సో అర్థార్థి ఈ రకమైనటువంటి భక్తులు ఉంటారు. అంటే 4 రకాలైనటువంటి భక్తుల గురించి చెప్తున్నారు. సుకృతినోర్జున, దుష్కృతులు అయిపోయారు, సుకృతుల గురించి మాట్లాడుతున్నాం. మంచి కర్మలు చేయటువంటి వాళ్ళు అర్ధార్థి. తర్వాత మనం అనుకున్నటువంటి వీళ్ళు మనము ఆర్తులు, వీళ్ళందరూ మంచి వాళ్ళే, పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళే. కానీ 3వ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, జిజ్ఞాసు. మనలాంటి వాళ్ళు జిజ్ఞాసులు. ఏంటి భగవద్గీత ఎందుకు చదవాలి, ఉపనిషత్తులు ఎందుకు చదవాలి, సత్సంగం ఎందుకు వినాలి, మహాపురుషుల్ని ఎందుకు మనము ఏదో ఒకటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఏదో అంతకంటే సినిమా అందుబాటులో ఉండగా ఏదో ఉత్కృష్టమైనటువంటి గ్రంథము సత్సంగాలు ఎందుకు వినాలి, ఏంటి దీనివల్ల వచ్చేది అనేటువంటిది. అంటే కొన్ని మనకి వైరాగ్యము అభ్యాసము అనేటువంటిది పట్టుబడ్డాయి. సంసారం పట్ల కొంత వైరాగ్యం వచ్చింది. దీంట్లో సుఖం లేదండి, ఎంత డబ్బున్నా సుఖం ఇవ్వట్లేదండి, ఎంత ప్రయత్నం చేసినా ఆరోగ్యము ఎప్పుడు కూడా వస్తున్నది పోతున్నది చెడిపోతున్నది. సో ఎంత కర్మలు చేసినా, మంచి కర్మలు చేసినా ఎందుకో నాకు ఆనందం, నాకు అది నిలబట్టం లేదండి, ఇంకా ఏదో తెలుసుకోవాలి. పాపం న్యూటన్ మహాశయుడు కానీ లేకపోతే ఐన్స్టీన్ కానీ వాళ్ళ జీవిత సర్వస్వము ఏదో తెలుసుకుంది ప్రయత్నం చేశారు. ఎందుకు? అనేకమైనటువంటి సైంటిస్టులు ఆ ల్యాబుల్లో పడి కొన్ని సంవత్సరాల తరబడి సంసారానికి దూరంగా, ప్రపంచానికి దూరంగా వాళ్ళంటే దే ఆర్ తప్పించారు. అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసులు అనమాట. దే వాంట్ టు ఎక్స్ప్లోర్. దే ఆర్ సీకర్స్ of to know something, to learn something, to decipher something, to unfold something, to understand what is creation, what is God, what is me, who am I. వీళ్ళందరూ కూడా జిజ్ఞాసులు అన్నమాట. అంటే అది అల్టిమేట్ గా భగవత్ తత్వం తెలుసుకునేటువంటి వాళ్ళు ఆ జిజ్ఞాసు అంటారనమాట. ఇప్పుడు మామూలుగా సంసారం అనేటువంటిది, జిజ్ఞాసు అనేటువంటిది ఉన్నా ఆ జిజ్ఞాసుల్లో ఉత్కృష్టమైనటువంటి వాడు ఎవరు అని అంటే సుకృతినః. ఏం చెప్తున్నారంటే జిజ్ఞాసు అంటే ఆత్మజ్ఞానం కావాలి, నన్ను నేను తెలుసుకోవాలనేటువంటి ప్రార్థన, నన్ను నేను తెలుసుకోవాలనేటువంటిది సరెండర్. ఏంటి బాగా మదించి తెలిసి కొని, ఏమి దృగ్దృశ్య వివేకం వింటామా, ఆత్మజ్ఞానం కోసం భగవద్గీత వింటామా, ఉపనిషత్తులు వింటామా, ఏమి తెలుసుకుంటాము అనేటువంటిది తప్పించేటువంటి వాళ్ళు జిజ్ఞాసు. భగవతత్వం తెలియకునేటువంటి యథార్థ స్వరూపం ఏం చేయాలి. అయితే ఈ జిజ్ఞాసుకు ఏం కావాలి అని అంటే వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్యంతో పాటు అభ్యాసం కావాలి. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్నాడు. అంటే అభ్యాస వైరాగ్యముల వల్ల మనకి అది కలుగుతుంది, లేకపోతే అభ్యాస వైరాగ్యము వల్ల నీకు ఈ ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది అని పరమాత్మ కూడా, కృష్ణుడు కూడా చెప్పాడు. తెనే ఉపరమే బుద్ధ్యా ధృతి గృహ్యతే ఆత్మ సంస్థం మన కృత్వ నాకించిదపి చింతయత్. ముందు శ్లోకాల్లో చాలా చెప్పారు. సో అలాగా వీళ్ళు జిజ్ఞాసులు అనమాట. అలాగా జిజ్ఞాసులు ఎవరంటే భాగవతంలో ఉద్ధవుడు చెప్పాడు. ఉద్ధవుడు జిజ్ఞాసుడు. ఉద్ధవ గీత. ఉద్ధవుడు అడిగాడు ఫైనల్ గా వెళ్ళినప్పుడు, కృష్ణుడిని అడిగాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ తాలూకా ఫైనల్ గా నాకేం చెప్తావు అని అంటే ఉద్ధవ గీత చెప్పాడు. మళ్ళీ అర్జునుడికి ఇక్కడ ఎలా చెప్తాడో అక్కడ ఉద్ధవుడికి చెప్పాడు జిజ్ఞాసు అన్నమాట. సో ఈ రకముగా అనేక మంది ఉద్ధవ భక్తులు మనకు కనిపిస్తారు. వీళ్ళందరూ ఫైనల్ గా వచ్చేది జ్ఞాని. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చతుర్విధ భజంతే మాం. ఫైనల్ గా వచ్చేటువంటి వాడు జ్ఞాని. ఈ జ్ఞాని అంటే భగవంతుడే జ్ఞానము, భగవంతుడే తత్వము అని తెలుసుకొని ఆయనకు మెర్జ్ అయిపోయినటువంటి వాడు జ్ఞాని. జ్ఞాని అని అంటే ఇంక తను లేడు, ఉన్నది ఒక్కటే. జ్ఞాని అంటే నేనే అది అయి ఉన్నాను, అహమస్మి, నేనే అది ఉన్నాను తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. ఆ తత్వము తెలుసుకుంటే అంటే ఆ చేతనలో వచ్చినటువంటి కదలికలు
సాక్షి అయిపోతే ఇంక కదలికలు లేవు. సినిమా ఉంటే వీడు లేడు, సినిమా వెలుగు అని అనుకుంటే ఇంక వీడు వెలుగుగానే ఉంటాడు. ఈ రియలైజెస్ అంటే ది రియాలిటీ ఆఫ్ ది మూవీ, ప్రపంచము తాలూకా ఆ తత్వమును సత్యమును తెలుసుకున్నటువంటి వాడికి ఎవడు మిగులుతాడు? భగవంతుడే మిగులుతాడు. ఇంకా అది తప్ప ఇంకేమీ మిగలదు. ఆ జ్ఞాని అదే స్థితి అన్నమాట. అది అంటే ఇంకా వేవ్ ఉండదు. వేవ్ ఆఫ్ ది సీ డిజాల్వ్ ఇన్ ద సీ. వేవుగా ఎగ్జిస్ట్ అయినప్పటికీ కూడా వేవుకి ఉనికి లేదు, ఆ అలకు ఉనికి లేదు, నగకి ఉనికి లేదు. ఎందుకంటే అదే సముద్రం, అదే నగ బంగారం అని తెలుసుకుంది. ఒక బంగారపు ఆభరణం వెళ్ళి అడిగింది, ఏమిటి బంగారం అంటే ఎక్కడ ఉంటుంది, బంగారం అంటే ఏమిటి అని అడిగింది. బంగారం అని అంటే ఇంకొక నగ చెప్పింది, ఆ బంగారం అంటే ఆ పెద్దగా ఉంటాడు వాడు, ఎక్కడ ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు, అక్కడ ఆయన అంతా కూడా బోతపోసినటువంటి బాగా పచ్చగా దగదగా మెరిసిపోతూ ఉంటాడు. ఆయన 4 చేతులు ధరిస్తాడు, ధనుర్బాణాలు ధరిస్తాడు, ధనుర్బాణాలు అన్ని చేసి శంఖ చక్రాలు ధరిస్తాడు. ఎక్కడ ఉంటాడు అంటే ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే ఆ వైకుంఠంలో ఉంటాడంట. ఏంటంటే ఆ బంగారమే ఆ విష్ణువు అక్కడ ఉంటాడని చెప్పింది. అదే మనకి తెలియవలసింది. అదే కదా నువ్వు, అదే కదా నీకు, దానికి ఏమైనా భేదం ఉందా? ఆ భేదమును తెలుసుకొని ఆ అభేద దర్శనం అయి మిగిలి ఉండేటువంటిది నాకు దానికి అభేదము, నేనే అది అనేటువంటిది ఎవరైతే తెలుసుకుంటారో వాడే జ్ఞాని. అది ఎక్కడుంది అని అంటే నీవే అది ఉన్నావు, నీ హృదయమునందే ఉన్నది. ఆ తత్వమును తెలుసుకున్నటువంటి వాడు భక్తి. ఆ తత్వమును తెలుసుకున్నటువంటి వాడు ఎవడు మిగులుతాడంటే భక్తుడిగా మిగిలిపోతాడు. అది శరణాగతి. ఆ శరణాగతి పొందినటువంటి ఆ తెలుసుకున్నటువంటి ఆ జ్ఞాని ఉత్కృష్టమైనటువంటి వాడు అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానోత్యర్థం అహం సత్యమమ ప్రియ. తర్వాత శ్లోకంలో ఆ జ్ఞాని గురించి, ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితి గురించి పరమాత్మ చెప్తున్నారు. వారల్లో ఏం చెప్తున్నారంటే తేషాం జ్ఞాని, ఆ చతుర్విధములైనటువంటి భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైనటువంటి జ్ఞాని అత్యుత్తముడు. ఏలనైనా వాస్తవముగా నన్ను, నా తత్వమును తెలుసుకున్నటువంటి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడును, అతడు నాకు మిక్కిలి ఇష్టడు. ఆ జ్ఞాని గురించి, ఆ తత్వము గురించి, ఆ మెర్జెన్స్ గురించి, ఆ స్థితి గురించి అది ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాము అంటే ఆ నలుగురు రకంగా ఉండేటువంటి సుకృతి మంచి కర్మలు చేయనటువంటి శుభకర్మలను ఆచరించినటువంటి 4 భక్తుల గురించి తెలుసుకున్నాం. 4 రకములైనటువంటి స్థితులైనటువంటి సుకృతిని ఆచరించేటువంటి భక్తులు. వీళ్ళందరూ కూడా భక్తులే, కాకపోతే వాళ్ళు ఏంటంటే 4 కేటగిరీస్ ఆఫ్ ది పీపుల్. ఎవరు వాళ్ళు అని అంటే ఆర్తులు, అంటే ఎప్పుడైతే ఆ ఆర్తి కోసం ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు భగవంతుని గురించి చింతన చేసేటువంటి వాళ్ళు ఆర్తులు. ఎవరైతే అర్ధార్థి, కామనలు కోరికలు ఇది నాకు కావాలి అని ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఆర్తులు. జిజ్ఞాసు అని అంటే అసలు తత్వం ఏమిటి, భగవంతుడు ఏమిటి, భగవత్ సత్యం ఏమిటి, ఉన్న సత్యవస్తువు ఏమిటి అనేటువంటిది ఎక్స్ప్లోర్ చేసి దాన్ని తెలుసుకుందుకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు జిజ్ఞాసు. జ్ఞాని ఈజ్ ద ఫైనల్ వన్ హూ రియలైజెస్ హీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆర్ భగవంతుడి కంటే నాకు అభేదము అనేటువంటి తెలుసుకొని అందుకు కలిసి కూడి ఉండేటువంటి వాడు జ్ఞాని. ఈ రకమైనటువంటి 4 భక్తుల గురించి కూడా మనము తెలుసుకున్నాము. సో దీన్ని ఫర్దర్ గా తెలుసుకొని మనకు ఆ జ్ఞాన నిష్ట సంప్రాప్తం అవ్వాలని, మనమే అది ఉన్నామనేటువంటిది మనలో స్థిరపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ భగవంతునికి సరెండర్ అవుతూ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. We'll be in a silence for a moment and we'll close to this session. Harihi Om. Om Tat Sat. Jai.